నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ఈరోజు కార్యక్రమంలో మనం మహిళలకి చాలా గొప్ప అవకాశాలు ఉన్నాయి, ఎంతో మంచి చట్టాలు కూడా ఉన్నాయి. మరి వారు వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎలా నిర్వీర్యం చేసుకుంటున్నారు, ఏమేం చేయాలి, వీటన్నింటినీ కూడా మన ఆడియన్స్కి తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ విజేత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ప్రస్తుత కాలంలో మహిళలకు అనుకూలంగా ఎన్నో చట్టాలు ఉన్నాయి. మరి వారు వాటిని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు, ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వారికి ఎంతవరకు వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు? ఇక్కడ ఉపయోగించుకోవటానికి వాళ్ళకి అవగాహన అనేది ముందుండాలి. సో దానికోసమే ముఖ్యంగా మీ వనిత హెల్ప్ లైన్ చేసే కృషి చాలా కొనియాడబడదగింది. ఇప్పుడు చాలా చట్టాలు ఉన్నాయి, కానీ ఏది ఎలా ఉపయోగించాలన్న విషయం కోసం మేము కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాం. లీగల్ సర్వీసెస్ అథారిటీ కానివ్వండి, అలాగే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ జాగృతి యూనిట్ కానివ్వండి, వీటి ద్వారా మహిళలకి కానీ పబ్లిక్ కానీ ప్రజలకు కానీ వాళ్ళకి అవసరమైన చట్టాలు ముఖ్యంగా డౌన్ ట్రాడన్కి సంబంధించి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అవగాహన కార్యక్రమాలు కల్పించాలని ఈరోజు కృషి జరుగుతుంది. ముఖ్యంగా మహిళలకి వాళ్ళకి ఈరోజు అవసరమైన చట్టాలు ఎన్నో చేశారు, కానీ అందులో చాలా వరకు మహిళలకు తెలియకపోవటం వల్ల వారికి కావలసిన సహాయం కోర్టు నుంచి ఎలా పొందాలి, ఎలా అడగాలి, కోర్టుని ఎట్లాంటి పిటిషన్స్ మనం వెయ్యాలి అనే విషయంలో చాలా వరకు మహిళలకు తెలియదు. ఈరోజు వరకున్న చట్టాలు కానీ అవకాశాలు కానీ ఏవీ తెలియవు. అలాగే ఎఫ్ఐఆర్ ఉంది. ఇప్పుడు ఒక భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు ఉన్నాయి. అలా గొడవలు ఉన్నప్పుడు 100 నెంబర్ కాల్ చేసి మాకు హెల్ప్ కావాలి, హస్బెండ్ నుంచి నాకు కొంచెం సేఫ్టీ లేదు, నన్ను చంపే పరిస్థితులు ఇంట్లో ఉన్నాయి, నేను ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితిలో నేను ఉన్నాను, నాకు సహాయం చేయండి అని ఫోన్ చేస్తే పోలీసులకు సహాయం చేయాలి. ఆ విషయం చాలామందికి తెలీదు. ఒక 100 నెంబర్కి కాల్ చేయాలంటే భయపడతారు. అలాగే 181 అంటే డొమెస్టిక్ వైలెన్స్, అంటే ఒక 4 గోట్ల మధ్య జరిగే హింస, భార్యను వేధించడం, ఇలాంటివన్నీ సంబంధించి 181 అనే హెల్ప్ లైన్ ఉంది. దానికి ఫోన్ చేయడానికి అందరూ భయపడతారు. కానీ 100 కానివ్వండి, 181 కానివ్వండి, వాటిలో ఉన్న ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ముందుగా కౌన్సిలింగ్ చేస్తారు. పోలీసులు వచ్చారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తారని భయపడతారని ఇలాంటి అపోహ ఉండద్దు. వాళ్ళు వచ్చేది ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు భార్యాభర్తలకు మధ్య అవగాహన కల్పించడానికి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తారు. అలాగే అత్తగారు కానీ ఇన్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి ఎలాంటి వేధింపులు ఉన్నా కూడా ఈ 181 అనే హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా ఆ కౌన్సిలింగ్ చేసి అలాంటి వేధింపుల నుంచి రక్షణ కల్పించడానికి ముందు సంప్రదింపుల ద్వారా, అంటే కౌన్సిలింగ్ వాళ్ళు నచ్చ చెప్పటం, ఇలా చేయకూడదు, చేస్తే ఈ చట్టాలు ఉన్నాయి, మహిళలకు అనుకూలమైన చట్టాలు ఉన్నాయి, మీరు ఇలా చేయటం వల్ల మిమ్మల్ని జైలుకు పంపించే అవకాశం ఉంటుంది, కాబట్టి మీరు అలా చేయొద్దు అని ముందుగా వాళ్ళకి నచ్చ చెప్పటం, వేధింపుల నుంచి రక్షణ కల్పించడం. అలా ఏమన్నా ఉన్నప్పుడు మళ్ళీ మాకు ఫోన్ చేయండి, ఫోన్ చేసినప్పుడు మేము వస్తాం, దీనికి సంబంధించి మేము చూసుకుంటాం. పెట్రోలింగ్ అవసరమైతే పెట్రోలింగ్ కూడా పెడతాం. అంటే పెట్రోలింగ్ అంటే ఆ పర్టికులర్ టైమింగ్స్లో 4-5 సార్లు ఆ ప్లేస్లో వాళ్ళు తిరగటం జరుగుతుంది. పోలీస్ వెహికల్స్ వీళ్ళు ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూడటం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయని చాలామంది మహిళలకు తెలియదు. అవును. అలాగే వీటి గురించి అవేర్నెస్ ఎలా రావాలి మేడం? అంటే చెప్పాలి. ఇప్పుడు కాలేజీల్లోనూ ఎక్కడ కూడా ప్రతి చోట దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవి తెలియకపోవటం వల్ల భయంలో బతుకుతున్నారు. లేకపోతే ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నారు. ఈరోజు మనం అదే చూస్తున్నాం కదా. అంటే ఈ చంపుకోవటం అనేది ఎప్పుడు వస్తుందంటే అభద్రతా భావం నుంచి వస్తుంది. ఎవరి లైఫ్ వాళ్ళు బతకచ్చు, మనకి ఇష్టం లేకపోతే ఎవరి బతుకు వాళ్ళు బతకచ్చు అనే స్పృహ కోల్పోతున్నారు. హింసాయుతమైన సంఘటనలు జరుగుతున్నాయి. అవును. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే అసహనంలోంచి, మనకి వేరే దారి లేదు, మన జీవితాన్ని మనల్ని గడపనివ్వరు కాబట్టి రెండో వారిని అంతం చేయాలి అనే ఆలోచనల నుంచి ఈరోజు జరుగుతున్నాయి. కానీ అలా కాకుండా ఎవరి లైఫ్ వాళ్ళు బతకచ్చు, ఎవరు జీవితాన్ని వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళు జీవించవచ్చు అనే స్పృహ ఉంటే ఇంకొకరు చంపాలి అనే ఆలోచన ఉండదు. కానీ అది లేకపోవటం వల్ల, అసహనం వల్ల మాకు వేరే రక్షణ లేదు, వీళ్ళని చంపితేనే నేను జీవించగలుగుతాను అనే ఆలోచన రావటం వల్లే ఈరోజు భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకోవటాలు ఉన్నాయి.
అట్లా కాదు, మీకంటూ కొన్ని రక్షణ చట్టాలు ఉన్నాయి, కలిసి జీవించండి అవసరమైతే. ఆ కలిసి జీవించడానికి అవసరమైన కౌన్సిలింగ్ కానివ్వండి, అలాగే కోర్టులో విడాకుల కేసులు కానివ్వండి, ఏ కారణాలతో విడాకుల కేసు వేయొచ్చు. విడాకుల కేసు వేసిన తర్వాత కోర్టు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక మినిమం 3 సార్లు, అవసరమైతే ఇంకెక్కువ సార్లు కూడా కూర్చోపెట్టి మాట్లాడతారు కౌన్సిలింగ్ అని. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కోసం ట్రైన్డ్ మీడియేటర్స్ని కోర్టు అపాయింట్ చేసింది. అది ఏ కేసు అయినా కావచ్చు. ఏ కేసు అయినా కోర్టు సహనంతో వాళ్ళని కలపటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మధ్య కౌన్సిలింగ్ కానివ్వండి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అలాంటి వాటి నుంచి వాళ్ళకి మళ్ళీ పెళ్ళికి ముందు ఎలా అయితే హ్యాపీగా ఉంటారో అలాంటి పరిస్థితులు వాళ్ళకి ఒక్కసారి గుర్తు చేయటం, అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళకి గుర్తు చేసి మీరు ఇలాంటివి జరిగినప్పుడు ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ ఒకరినొకరు స్నేహంగా సామరస్యంగా మళ్ళీ జీవించగలరా, అలా జీవించడానికి మీరు తీసుకోవాల్సిన అవగాహన అనేది ఎలా ఉండాలి మీ ఇద్దరి మధ్య అనే దాని గురించి మళ్ళీ వాళ్ళకి చెప్పటం. ఒక 4-5 సార్లు అవసరమైతే ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఆ కౌన్సిలింగ్ సెంటర్స్ ద్వారా రీకన్సిలేషన్ అంటాం వాటిని. వాళ్ళ మధ్య ఎక్కడైతే పొరపచ్చాలు వచ్చాయో వాటిని కొంచెం పాసిఫై చేసి మళ్ళీ వాళ్ళని పూర్వ మాదిరిగా, అంటే పెళ్ళికి ముందు ఒకళ్ళంటే ఒకళ్ళు కోపం ఉండదు కదా, అవును, పెళ్లి జరిగే రోజు కూడా ఒకళ్ళంటే ఒకళ్ళు కోపం ఉండదు. ఆ పరిస్థితిని మళ్ళీ వాళ్ళు గుర్తు చేసి వాళ్ళ మధ్య ప్రేమ అభిమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఆ స్థితికి మళ్ళీ తీసుకొచ్చే విధంగా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. ఇలాంటివన్నీ కూడా ఈరోజు కోర్టులో విడాకుల కోసం వేసినప్పుడు ఈ ఫ్యామిలీ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఏ కేసు పడినా సరే, ముఖ్యంగా కుటుంబానికి సంబంధించి ఎలాంటి కేసులైనా కానివ్వండి, అది వివాహానికి సంబంధించి కానివ్వండి, అంటే ఒక కారణం లేకుండా విడివిడిగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు కలిసి నాతో జీవించు అనే పిటిషన్ వేసుకోవచ్చు. వస్తారా రారా అనేది తర్వాత సంగతి. ఈ పిటిషన్ వేయటం వల్ల రెండో వారి మనసులో ఏముంది అన్న విషయం రెండో వారికి తెలుస్తుంది. ఇద్దరు అసలు ఏ కారణం వల్ల విడిపోయాము అనేది తెలుస్తుంది ఒకరికొకరు. ఏమన్నా మళ్ళీ కలిసి ఉంటారా లేదు శాశ్వతంగా విడిపోతారా అన్నది తెలియాలి కదా, అదొకటి. మేడం, ఇప్పుడు ఈ డివోర్స్ ఇవన్నీ పక్కన పెడితే భర్త వద్దంటాడు అమ్మాయిని, ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా మీకు పెళ్లి చేసేసాము, ఇంకా మాకు రెస్పాన్సిబిలిటీ తీరిపోయింది, మాకు సంబంధం లేదన్నట్టు వీళ్ళు మాట్లాడతారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళని పెట్టుకొని వాళ్ళు బయట వెళ్ళి బ్రతకలేక సమాజంలో ఉండలేక చాలా మంది సూసైడ్లు చేసుకోవడాలు, చచ్చిపోవడాలు, ఆ ఫ్రస్ట్రేషన్లో చంపేయడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనికోసం ఏం ప్రత్యేకమైన చట్టాలు కానీ లేకపోతే? ప్రత్యేకమైన చట్టం ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస చట్టం. ఈ చట్ట ప్రకారం ఏంటంటే ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండలేని పరిస్థితులు, క్రూరమైన పరిస్థితులు కల్పించినప్పుడు భర్త ఇంట్లో ఉండే అవకాశాన్ని, అంటే షెల్టర్ చట్ట ప్రకారం ఆ షెల్టర్ తీసుకున్నప్పుడు ఆమెకి రక్షణ కల్పించే వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి. కానీ అమలు పరిచే విధానంలో చాలా అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి రెసిడెన్స్ రైట్స్ అనేది ఇవ్వట్లేదు కేసు వేసిన వెంటనే. అయితే ఒకటి మనకి సఖీ సెంటర్ ఉంది. సఖీ సెంటర్లో కూడా వాళ్ళకి షెల్టర్ ఇస్తారు, టెంపరీగా పిల్లలతో కూడా ఇస్తారు. అలాంటి సఖీ సెంటర్ ఉందనే విషయం చాలా మందికి తెలియదు. అవును. సో సఖీ సెంటర్కి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు, ఒక వ్యాన్ వస్తుంది, ఇమ్మీడియట్ షెల్టర్ కల్పిస్తారు. అలాగే ఇప్పుడు చాలామంది ఎన్జిఓస్ వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తారు కిట్స్, అంటే కిట్ అని ఒకటి తయారు చేస్తారు. దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఒక్కోసారి హెల్ప్లెస్ కండిషన్లో కట్టుబట్టలతో బయటకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి కప్పుకోవడానికి బట్టలు ఉండవు, దుప్పట్లు ఉండవు, తర్వాత బకెట్స్, స్నానం చేయడానికి అవసరమైన బకెట్స్ కానివ్వండి, ఇవేవి వాళ్ళకు ఉండవు, తలదూకునే దుబ్బెళ్ళు ఉండవు. సో ఇవన్నీ కలిపి ఒక కిట్ కింద ఎన్జిఓస్ ఇవ్వటం, కొన్ని ఈ సఖీ సెంటర్లోనే ఏర్పాటు చేయడం, ఇవన్నీ జరుగుతాయి. అలాంటిది ఉంది మనకి అనే ఆలోచన చాలామందికి ఉండదు. సో అలాంటి నిరాశ నిస్పృహలతో వాళ్ళు సూసైడ్ చేసుకోవడాలు జరుగుతున్నాయి. కానీ నిజానికి సఖీ సెంటర్ ఉంది మనకి. ఆ సఖీ సెంటర్కి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది. ఒకవేళ అది గుర్తులేదనుకోండి, 100 నెంబర్ కాల్ చేస్తే వాళ్ళు డెఫినెట్గా దానికి సంబంధించిన సహాయాన్ని చేస్తారు. ఆ షెల్టర్ తీసుకోవచ్చు. షెల్టర్ తీసుకున్నప్పుడు లీగల్ సర్వీసెస్ అథారిటీ, ప్రతి జిల్లాలో కూడా ఒక న్యాయ సేవాధికారి సంస్థ ఉంది. ఆ సంస్థకు అప్రోచ్ అయినప్పుడు
వాళ్ళు ఆ కేసుకు సంబంధించి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేకపోతే ప్రీ లిటిగేషన్. మ్యారేజ్కి బిఫోర్ ఎందుకు అంటున్నానంటే కొన్నిటి కలిసి ఉంటారు పెళ్ళి అనేది లేకుండా. ఆ పెళ్ళి అనే బంధం లేకుండా కలిసి ఉండి తర్వాత కొట్టుకుని విడిపోతారు, గెంటి వేయబడతారు ఇళ్లలోంచి. ఇలాంటివన్నిటికీ కూడా కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇవన్నీ కోర్టులో కేసు వేయడానికి బిఫోర్. అది క్రిమినల్ కేసు అనుకోండి, క్రిమినల్ కోర్ట్ ప్రిమైసెస్లోనే అక్కడ మెట్రో లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. అలా సివిల్ కోర్ట్ అంటే ఫ్యామిలీ కోర్ట్ అనుకుందాం. ఫ్యామిలీ కోర్టుకు సంబంధించి సివిల్ కోర్ట్ ప్రిమైసెస్లో ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రీ లిటిగేషన్ ఆర్ లిటిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టులో మీడియేషన్ కూడా చేస్తారు. అంటే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఏమన్నా మళ్ళీ వాళ్ళు కలిసి ఉంటారా, మళ్ళీ మునుపట్లాగా వాళ్ళ పరిస్థితులు ఏమైనా చక్కబడతాయా అన్న విషయంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు చేయగలిగే సహాయాలు వాళ్ళు చేస్తారు. ఓకే మేడం, ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్ లేకపోతే డివోర్స్కి అప్లై చేయడం, సంవత్సరాలు వెయిట్ చేయడం, ఇవంతా ఒక ఎత్తు అయితే కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది వైఫ్ ఆర్ హస్బెండ్. అలాంటప్పుడు అదర్ పార్ట్నర్ ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి, వాళ్ళు ఎలా? ఇప్పుడు ఏంటంటే చాలా మంది చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు, అమ్మాయి హస్బెండ్ కానీ వైఫ్ కానీ. వెళ్ళిపోయినప్పుడు 7 సంవత్సరాలు గడిచిపోతాయి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఇంట్లో వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఒత్తిడి చేస్తూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి కూడా అనిపించవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పోలీస్ స్టేషన్లో ఫస్ట్ ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కనబడటం లేదు, వారు వేర్ అబౌట్స్ మాకు తెలియట్లేదు అని ఒక పోలీస్ కంప్లైంట్ కనుక ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి దొరికితే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇద్దరిని కూర్చోబెడతారు. ఏ కారణాలు మీరు వెళ్ళిపోయారు అన్న విషయం వాళ్ళు విచారిస్తారు. ఒకవేళ కనపడలేదు అనుకుందాం, అప్పుడు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. మిస్సింగ్ కేసు కింద నాన్ ట్రేసబుల్ సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ పెట్టుకుని ఈ ఫ్యామిలీ కోర్టులో వాళ్ళు విడాకుల కేసు వేసుకోవచ్చు. వాళ్ళు కనబడకుండా వెళ్ళిపోయారు కాబట్టి నాకు విడాకులు మంజూరు చేయండి అని చెప్పి వాళ్ళు విడాకుల కేసు కోర్టులో వేసుకోవచ్చు. సో అది అంటే దీనికి ఏంటంటే డాక్యుమెంట్ కనబడటం లేదు అన్న దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత వాళ్ళు దొరకట్లేదు, మిస్సింగ్ అని నాన్ ట్రేసబుల్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ పోలీసులు ఇచ్చింది. ఇవి జత చేసి ఫ్యామిలీ కోర్టులో అదొక కారణం కింద 7 సంవత్సరాలు కంటిన్యూస్గా కనబడకుండా పోయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వైఫ్ కానీ హస్బెండ్ కానీ వీళ్ళు ఎవరికైనా సరే ఇది వర్తిస్తుంది. వాళ్ళు కోర్టులో వేసుకుని విడాకులు తీసుకోవచ్చు. దీంట్లో మెయింటెనెన్స్ అనేది ఉండదు. సో చాలా కేసెస్లో ఏంటంటే మనకి ఈ విడాకులతో పాటు మెయింటెనెన్స్ కేసు వేసుకుంటున్నప్పుడు అదర్ సైడ్కి ఒకవేళ శాలరీడ్ పోస్ట్ అనుకోండి, అది చాలా ఈజీగా వస్తుంది. వాళ్ళకి శాలరీ లేదు అనుకున్నప్పుడు అది అమలుపరచబడని ఆర్డర్ కింద మారుతుంది. సో ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకని మేము సర్వసాధారణంగా ఏం చెప్తామంటే విడాకుల కేసు వేసిన వెంటనే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. వాళ్ళకి సంబంధించిన సంపాదన ఏదైతే ఉందో అది సంపాదించడానికి వాళ్ళ కృషి వాళ్ళు చేయాలి. అలాగే షెల్టర్ హోమ్స్ అని చెప్పాను మీకు ఇప్పుడు, సఖీ సెంటర్. ఈ సఖీ సెంటర్లు పెట్టిన వెంటనే వాళ్ళకి కుటీర పరిశ్రమల్లో ట్రైనింగ్ ఇస్తారు. అవి చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన షెల్టర్ కానివ్వండి, కేసులు కానివ్వండి అక్కడ ఉండి వేసుకుంటారు. చదువుకోవాలంటే కూడా వాళ్ళు చదివించే పరిస్థితి కల్పిస్తారు, చదువుకునే పరిస్థితులు కల్పిస్తారు. అలాగే రకరకాల వృత్తుల పట్ల వాళ్ళకి అవగాహన ఉండటం అదొక ఎత్తు. ఉన్న తర్వాత ఈ వృత్తి నేను నేర్చుకోవాలి అనే సంకల్పంతో ఆ వృత్తి వాళ్ళు నేర్చుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అలాంటి పరిస్థితి ఈరోజు సఖీ సెంటర్ కల్పిస్తుంది. సో హెల్ప్లెస్గా ఉన్నాము అనే చింత ప్రక్కర్ల దానికి సంబంధించి మనం ఏం చేయొచ్చు. సో మనకి జన్మ ఇచ్చింది దేవుడు, ఆ ఊపిరిని మనం ఉన్నంతకాలం మనం నిలబెట్టుకోవాలి. మనం ఈ సమాజానికి మనం ఎంతవరకు మన ద్వారా ఏం పని అవుతుందో మనకు తెలియదు కదా. మన వైపు నుంచి మనం సంఘానికి మనం ఏం చేయగలం, మనకు మనం ఏం చేసుకోగలుగుతాం అనే స్పృహ మనిషికి ఉండాలి ఈరోజు. అప్పుడు ఇంకొకరు చంపాలని కానీ వారిని మనం చంపుకోవాలని కానీ ఇలాంటి ఆలోచనలు ఉండవు. ఇప్పుడు డివోర్స్ కేసులు సంవత్సరాల పాటు కోర్టులో జరుగుతూ ఉంటాయి మేడం. ఈ లోపు ఇద్దరు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎమోషనల్ సపోర్ట్ కోసం ఎవరినైనా అప్రోచ్ అయినప్పుడు అది కోర్టులో ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది? వాళ్ళు అవి అసలు అలాంటి వాటి జోలికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? ఎమోషనల్ సపోర్ట్ అనేది ఏ విషయంలో అయినా కూడా
ఇప్పుడు కొన్ని కేసెస్లో అలా ఎమోషనల్ సపోర్ట్ తీసుకున్నప్పుడు వేరే సెక్స్ నుంచి తీసుకున్నప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ వీళ్ళకే ప్రాబ్లం అవుతుంది. ఓకే. అది హస్బెండ్ అయినా కావచ్చు, వైఫ్ అయినా కావచ్చు. ఇక్కడ ఎమోషనల్ సపోర్ట్ ఏంటంటే ఎవరికి వాళ్ళు తీసుకోవటం, వేరే వాళ్ళ మీద ఆధారపడటం కంటే కూడా వాళ్ళ మీద వాళ్ళు ఆధారపడాలి. వాళ్ళ ఈ సెల్ఫ్ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఓకే. వాళ్ళకి వాళ్ళు ఎలా నిలబడతారు వాళ్ళ కాళ్ళ మీద అనేదే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే. అంటే వేరే వాళ్ళ మీద ఎమోషనల్ సపోర్ట్గా అయిపోవటం వల్ల ఒక్కొక్కసారి బలహీనమైన క్షణాల్లో రెండో వారు వీరిని డామినేట్ చేయొచ్చు. అవును. అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, వేరే రకంగా కూడా వాడచ్చు. ఇలా చాలా ప్రమాదాలు ఉంటాయి. అసలు ముందు మన కాళ్ళ మీద మనం నిలబడటం అనేది ముందు అలవాటు చేసుకోవాలి. ఆ నిలబడటానికి మనం ఎలాంటి వృత్తులు మనం నేర్చుకోవాలి, ఎలాంటి హెల్ప్ మనం తీసుకోవాలి. ఈరోజు గవర్నమెంట్ కల్పిస్తున్న చాలా లోన్స్ ఉన్నాయి, ముఖ్యంగా విమెన్కి ఇచ్చే లోన్స్ ఉన్నాయి. అవును. ఆ లోన్స్ ఎలా తీసుకోవచ్చు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేది ఉన్నాయి, అలాంటివి ఎలాంటివి మనం వాడుకోవచ్చు. అలాగే కుటీర పరిశ్రమలు ఎలాంటివి మనం చేసుకోవచ్చు, మైక్రో యూనిట్స్ అవి ఉంటాయి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. వాటి ద్వారా మనం ఎలాంటివి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్చుకుని మనకంటూ మనం ఎలాంటి పనులు మనం చేసుకోవచ్చు, సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలి, మన దేశానికి మనం ఏం చేయాలి. ఒకప్పుడు ఈ ఆలోచనలు ఉండేవి, మోటివేషనల్ గా వాళ్ళని వాళ్ళే సెల్ఫ్ మోటివేట్ అసలు అలాంటి ఆలోచనలు లేవు. ఎంతసేపు మన కోసం వేరే వాళ్ళని ఏం చేద్దాం, వాళ్ళ మీద ఎలా డిపెండ్ అవుదాం, ఎమోషన్ సపోర్ట్ ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఎమోషనల్గా ఇంకొకరి మీద ఆధారపడుకుని ఉండటం చాలా బెటర్, చాలా చాలా బెటర్. ఓకే. దానివల్ల ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి. అలాంటి కాంప్లికేషన్స్ తెచ్చుకోకుండా ఉండటమే అటు అమ్మాయి అయినా అబ్బాయికైనా ఇద్దరికీ కూడా అదే శ్రేయస్కరం. ఓకే మేడం. ఇప్పుడు మహిళలకి భర్త ఆస్తిలో ఎలాంటి భాగం ఉంటుంది అంటే భర్త కానీ లేకపోతే భర్త వాళ్ళ తండ్రి తాతలు వాళ్ళ ఆస్తులు కానీ ఎలా వర్తిస్తాయి ఈమెకు కూడా? ఇక్కడ పిల్లలు లేకుండా విడిపోతున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు హస్బెండ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి, పర్మనెంట్ యాలిమనీ కింద ఒకేసారి ఇస్తారా, నెల నెల పే చేస్తారా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది, ఇవ్వాలి. ఓకే. అయితే ఈ మధ్య ఏమవుతుందంటే గొంతమ కోరికలు, అంటే హై థింకింగ్ వల్ల, అంటే కమర్షియల్, ఇప్పుడు ఆ కమర్షియల్గా వాళ్ళ నీడ్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ కౌంట్ చేసి హైయెస్ట్ మెయింటెనెన్స్ అడుగుతున్నారు. అలాంటప్పుడు కోర్ట్స్ దాన్ని కట్ చేస్తున్నారు. రీజనబుల్ మెయింటెనెన్స్ ఎంత ఉందో అది వాళ్ళు ఇస్తారు. అలాగే హస్బెండ్ స్టేటస్ బట్టి ఈమెకి డిపెండెంట్గా ఎంతవరకు ఇవ్వాలో అంత ఇస్తారు. కానీ ఈరోజు మెయింటెనెన్స్ అనేది కోర్టులలో అడుగుతున్నారు. రీజనబుల్గా అడిగితే డెఫినెట్గా కోర్టు శాంక్షన్ చేస్తుంది. అలాగే ఇంప్లిమెంటేషన్, కోర్టు ఆర్డర్ ఇవ్వటం ఒక ఎత్తు, ఇంప్లిమెంట్ చేయటం అదొక ఎత్తు. సో ఇంప్లిమెంట్ చేయాలంటే అక్కడ శాలరీడ్ పోస్ట్ అనుకోండి, ప్రాబ్లం ఉండదు. ఇమ్మీడియట్గా ఆమెకి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయటం, అందులో ఎవ్రీ మంత్ ఆమె హస్బెండ్ శాలరీలో కోర్టు వాళ్ళు ఏదైతే మెయింటెనెన్స్ ఇచ్చారో ఆ మెయింటెనెన్స్ అకౌంట్లో వెళ్ళిపోవటం ఈజీగా అయిపోతుంది. కానీ ఆపోజిట్ పార్టీకి ఎవరికైనా సరే శాలరీ లేదనుకుందాం, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇంప్లిమెంటేషన్ ఒక ప్రాబ్లం కింద మారుతుంది అప్పుడు. సో ఇదివరకు ఏంటంటే అప్పటికి ఇప్పటికి మారిన మార్పు ఏంటంటే, ఒకవేళ పిల్లలు ఉన్నారనుకుందాం, వైఫ్కి పిల్లలకి విడివిడిగా ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. చదువులకి ఎంత ఇవ్వాలి, బతకడానికి ఎంత ఇవ్వాలి, మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎంత ఇవ్వాలి, ఇలా ఒక్కొక్క హెడ్డింగ్ కింద కోర్టు వాళ్ళు శాంక్షన్ చేస్తారు మెయింటెనెన్స్. అలా చేయటం అనేది సర్వసాధారణంగా ఉంటుంది. అయితే కస్టడీ ఆఫ్ చిల్డ్రన్, ఒకప్పుడు విడాకుల కేసుతో పాటుగా కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ కూడా ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, విడాకుల కేసు విడిగా వేసుకోవాలి, పిల్లల కస్టడీ గురించి గార్డియన్ అండ్ వర్డ్స్ యాక్ట్ కింద విడిగా కేసు వేసుకోవాలి, రెండు విడివిడిగా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇది మార్పు అన్నమాట. సో పిల్లల కస్టడీ గురించి ఆఫ్టర్ 5 years, ఆఫ్టర్ 5 years అది ఫాదర్ రెస్పాన్సిబిలిటీ చట్ట ప్రకారం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పిల్లలు ఫాదర్ దగ్గర పెరగటం వల్ల వాళ్ళ వెల్ఫేర్ బాగుండదు అని గనక అనుకుంటే, దానికి సంబంధించిన హస్బెండ్కి ఉన్న అలవాట్లు, వారి తరపున ఎవరు ఎలా చూసుకుంటారు, ఆ పిల్లల్ని ఎవరు కేర్ తీసుకుంటారు, ఎవరి దగ్గర ఉంటే ఆ పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది, ఇవన్నీ కూడా కోర్టు చూస్తుంది. అట్లా ఆఫ్టర్ 5 years తర్వాత హస్బెండ్ ఆ పిల్లల్ని సరిగ్గా పెంచలేని పరిస్థితి ఉంది అని కోర్టు ఒక ఒపీనియన్కి వచ్చినప్పుడు,
ఆఫ్టర్ 5 years తర్వాత కూడా తల్లికే ఇస్తుంది. దానికి విడిగా పిటిషన్ వేసుకున్నప్పుడు దానికి సంబంధించిన వివరాలు, ఇన్వెస్టిగేషన్ అంతా కోర్టులో అన్నీ చూసుకుని ఎవరికి కస్టడీ ఇవ్వాలనేది కోర్టు డిగ్రీ పాస్ చేస్తుంది. అది విడిగా జరుగుతుంది అనమాట. సో బిలో 5 years అంటే ఖచ్చితంగా మదర్కే ఉంటుంది. ఆఫ్టర్ 5 years కోర్టు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని విధాల విచారించి పిల్లల పెరుగుదలకి ఎవరి దగ్గర ఉంటే బాగుంటుంది అనే విషయాన్ని పరిగణలో తీసుకుని ఆ కోర్టు డిగ్రీ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఇప్పుడు పిల్లలకి ఇలాగా కస్టడీ ఇస్తారు, అది ఓకే. కానీ మదర్ దగ్గర పెరుగుతారు, లేదంటే ఫాదర్ దగ్గర పెరుగుతారు. వాళ్ళిద్దరు లవ్ సపోర్ట్ వాళ్ళకి దొరకదు కంప్లీట్ గా. మెయింటెనెన్స్ అనే పేరుకి వస్తుంది, కానీ ఫాదర్ విజిటింగ్ రైట్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నా కూడా ఫాదర్ కి కానీ మదర్ కి కానీ విజిటింగ్ రైట్స్ ఉంటాయి. అవి రెండో వాళ్ళు డినై చేయడానికి వీల్లేదు. సో వీళ్ళు మధ్య మధ్యన వెళ్ళి చూసుకోవచ్చు. ఇది ఎప్పటి వరకు 18 years వరకు. ఆఫ్టర్ 18 years మగపిల్లలు అయితే ఆఫ్టర్ 18 years వాళ్ళు ఎవరి దగ్గరైనా ఉంటారు, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారా, హాస్టల్లో ఉంటారా, వాళ్ళ ఇష్టం. అప్ టు 18 years వరకు ఇది ఉంటుంది. అది ఆడపిల్లలు అయితే 21 years వరకు. ఇది వరకు అయితే పెళ్ళయ్యే వరకు మదర్ దగ్గర ఫాదర్ దగ్గర ఉండటం అనేది ఉంటుంది. సో ఆ తర్వాత ఇద్దరు వాళ్ళకి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే గొడవలు పిల్లలకి అంటాం. వాళ్ళకి ఏంటంటే అమ్మా నాన్న ఇద్దరు కావాల్సి వస్తుంది. అవును. సో ఇద్దరు ప్రేమలు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కోర్టు కూడా దానికి సంబంధించి ఎలాంటి వివక్ష చూపించదు. కాకపోతే వాళ్ళు పెరగటానికి సంబంధించిన పరిస్థితులు ఎక్కడుంటే బాగుంటుంది అనే విషయం మీదే ఆర్డర్స్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళు మేజర్ అయిన తర్వాత వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇద్దరి దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. దాని గురించి కోర్టు ఎలాంటి ఆంక్షలు విధించదు. కానీ పిల్లలు అంటే మీరు చెప్పినట్టు అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేసుకోవచ్చు, ఇలాంటివి ఉంటాయి. కానీ కొంతమంది వైఫ్లు కావచ్చు, అంటే మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు, వాళ్ళు పట్టించుకోరు కంప్లీట్గా. వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. సో పిల్లలు చాలా సఫర్ అవుతారు, వాళ్ళ ఎమోషనల్ సపోర్ట్ అంతా మిస్ అవుతారు, వాళ్ళ లవ్ మిస్ అవుతారు, కేర్ మిస్ అవుతారు. సో లైఫ్ అంతా వాళ్ళు రిగ్రెట్ తోటి బాధతోటి బ్రతుకుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. వాళ్ళు చాలా మిస్ అయిపోతారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మేడం? సమాజంలో మనం అలాంటి పేరెంట్స్ని పెట్టుకొని మంచి సమాజాన్ని మనం ఎలాగ చేయగలం, పిల్లల్ని ఎలాగ మంచిగా పెంచగలం? మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే పిల్లలకి సంబంధించి ఈరోజు స్కూల్స్ తర్వాత వాళ్ళు ఉండే హాస్టల్స్, అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎలా పెరుగుతున్నారు, ఎలాంటి విషయాల్లో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది, అది సరైన పద్ధతిలో వెళ్తుందా, రాంగ్ రూట్లో వెళ్తుందా, ఇవన్నీ చూడాల్సింది స్కూల్లో ఉన్న టీచర్స్, లేదా వాళ్ళు ఏ హాస్టల్లో అయితే ఉంటారో అక్కడ చూడాలి. కానీ ఆ దురదృష్టవశాత్తు ఇవన్నీ కూడా ఈరోజు పిల్లలకు సంబంధించి సరైన మార్గంలో వెళ్ళటానికి అనుకూలంగా కొన్ని లేవని చెప్పాలి మనం. అలా ఉండాలి అంటే ఈరోజు ఎన్జిఓస్, ఎడ్యుకేషన్ సంబంధించి ఈరోజు ఎన్నో ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయి. అలాంటి ఎన్జిఓస్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా వాటికి సంబంధించి ఒక స్క్రూటినీ అనేది జరగాలి. ఎన్జిఓస్ నిజంగా కరెక్ట్గా వర్క్ చేస్తున్నారా, పిల్లలకి సంబంధించిన ప్రొటెక్షన్ కానివ్వండి, అండర్స్టాండింగ్ లైఫ్ పట్ల సరైన విధంగా కల్పిస్తున్నాయా లేదా, వాళ్ళకి ఇవ్వాల్సిన అవేర్నెస్ వాళ్ళకి ఉందా లేదా, డ్రగ్స్ అనేవి ఈరోజు స్కూల్స్కి ఎంత దగ్గరగా వెళ్తున్నాయో, పిల్లలు ఎంత సర్వనాశనం అవుతున్నారో ఈరోజు గవర్నమెంట్ చూసుకోవాలి. అలాంటి కేర్ కూడా ఈరోజు పబ్లిక్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, పోలీసు వ్యవస్థ, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్కూల్ మేనేజ్మెంట్స్ వీళ్ళందరూ కూడా చాలా కేర్ఫుల్గా పిల్లల విషయంలో ఉండాలి. ఇవి లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు మన దేశం సక్రమంగా ముందుకెళ్ళాలి అంటే ఇప్పుడు వచ్చే కొత్త జనరేషన్ ప్రాపర్గా పెరగాలి, కరెక్ట్ వేలో ఆలోచనలు ఉండాలి వాళ్ళకి. ఇప్పుడు చూస్తున్నాం మనం, చిన్న చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు. లేకపోతే ఈ అట్రాసిటీస్ వాళ్ళ మీద జరుగుతున్నాయి, అటాక్స్ జరుగుతున్నాయి, పిల్లల్ని చంపేయటాలు జరుగుతున్నాయి, సెక్షువల్ అటాక్స్తో పిల్లలు చనిపోవటాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండకూడదు. ఇంకొక జనరేషన్ ఈ ప్రపంచానికి కావాలి, ఊపిరి పోసుకోవాలి, చక్కటి సమాజం మనకు ఉండాలి అంటే వీటన్నిటి విషయాల మీద ప్రభుత్వంతో పాటుగా ఈ ప్రజా సంబంధించి కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ కలిసి చేయూత ఇవ్వాలి. అంటే పబ్లిక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది మా బాధ్యత,
మేము ఈ దేశానికి మా వంతు సహాయం ఎంతవరకు చేయగలుగుతాము అనే విషయాన్ని కూడా ఆలోచించాలి. అంటే మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన పక్క వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. అలా చూసుకోవాలనే స్పృహ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతిదీ గవర్నమెంటే చూడాలంటే అవ్వదు, కానీ గవర్నమెంట్ చేత పని చేయించగలగాలి. మనము పని చేయాలి. గవర్నమెంట్తో కూడా కలిసి పని చేయటం అనేది మనం నేర్చుకుంటే మన సమాజం ఒక చక్కటి ఆరోగ్యకరమైన సమాజంగా మారుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈరోజు సమాజం నిద్రపోతుంది. ఎవరికి ఏం జరిగినా మాకేంట్లే అని అనుకుంటుంది. అలా అనుకుంటే ఏమవుతుంది? మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్నే అవును, ఒక పెద్ద ప్రశ్నలాగా మన ముందు నిలబడుతుంది. మనం రోజు న్యూస్లోనూ పేపర్స్లోనూ చూస్తున్నాం. అది చూసినప్పుడు బాధపడుతున్నాం కదా. అవును, ఆ బాధ మనకు ఉండకూడదు, మన సమాజం కూడా బాగుండాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగరూకతతో ఉండాలి. దానికి సంబంధించి మనం ఏం చేయాలి, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి, వేరే వాళ్ళు కూడా మన వంతు సహాయం మనం వేరే వాళ్ళకి ఎంతవరకు చేయగలుగుతాం, ఇవన్నీ కూడా ఆ ఆలోచనలో ఈ సమాజం వెళ్ళాలి. అలా వెళ్తేనే మనము బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుంటారు. అంతే కదా. మనమైతే ఒక్కళ్ళే ఉండలేము ఈ ప్రపంచంలో. అవును, మనతో పాటు చుట్టూ సమాజం కావాలని కోరుకుంటాం. ఆ సమాజంలో జరిగే ప్రతి దాంట్లో మనం పాల్గొనాలని కోరుకుంటాం కదా. సో ఇలాంటి ఆలోచనలు ఉండాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ప్రేక్షకులకి తెలియని చట్టాల గురించి, మహిళలు ఎలా ఆ చట్టాలని ఉపయోగించుకోవాలి, ఎలా మంచి దారిలో వెళ్ళాలి, గవర్నమెంట్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు మేడం. సో చూశారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.